ఏస్ సినిమా పేరే ఏస్. ఏస్ అంటే యేసు ప్రభు కాదు, ఇది ఏమంటారు పేకాటలో ఉండే ఏ కార్డుని ఏస్ అంటారు. సో ఈ తమిళ సినిమా విజయ్ సేతుపతి హీరో. మొన్న మే 23 శుక్రవారం థియేటర్స్ రిలీజ్ అయింది. తమిళ్ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది. నేను ముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే నాకు నచ్చలేదు. ట్రైలరే చూడలేకపోయాను. నేను ఏదో పాత సినిమా ఏమో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ హీరోయిన్ చూస్తే రుక్మిణి వసంత్ ఉంది. రుక్మిణి వసంత్ కన్నడ హీరోయిన్, రీసెంట్గా బాగా పాపులర్ అయింది ఆ అమ్మాయి. సరైన సినిమా చూస్తే 2.5 గంటలు ఉంది సినిమా. సినిమా మొత్తం మలేషియాలో షూట్ చేశారు. సినిమా స్టార్టింగ్లోనే మనకు ఏదో హీరో మనకు ఏదో బిల్డప్ ఇచ్చారు, ఏదో జైలు నుంచి వచ్చాడు అన్నట్టు చూపించారు. కానీ సినిమా అంతా యోగిబాబు ఉన్నాడు. యోగిబాబు క్యారెక్టర్ ఓపెనింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఉంది. అదొక్కటే మెచ్చుకోదగ్గ విషయం సినిమాలో. ఇక ఇక మలేషియాలో యోగిబాబు అండ్ హీరో విజయ్ సేతుపతి ఇద్దరు, ప్లస్ హీరోయిన్ రుక్మిణి వసంత్, ఇలా ఇలా ఏదో సీన్లు వస్తున్నాయి పోతున్నాయి. ప్లస్ ఇంకో క్యారెక్టర్ అతను పృథ్వీ, మన పెళ్లి విలన్ పృథ్వీ ఈ మధ్య యానిమల్ సినిమాతో బాగా పాపులర్ అవుతున్నాడు, ప్రతి సినిమాలో ఉంటున్నాడు. ఈ సినిమాలో కూడా ఉంది. ఇంకా అతని మామూలే, ఇంకా నెగిటివ్ రోలు, ఇలా ఇక విచిత్రమైన రోల్ అతనిది. ఇక పాటలు వెనుకలో వస్తూనే ఉన్నాయి. ఒక 5-6 పాటలు ఉన్నాయి. శామ్ సిఎస్ మ్యూజిక్ దడదడలాడించింది. ఏదో ఉంది. ఏందబ్బా సినిమా కథ ఏంటి, అసలు ఏంటి అని చూస్తే చిన్న చిన్న ప్రాబ్లము. అంటే అది కొని తెచ్చుకున్న ప్రాబ్లం అది. అంటే ఏస్ అనే టైటిల్ ఏదైతే పెట్టారో అక్కడ పోకర్ గేమ్ ఉంటుంది ఒకటి. పోకర్ గేమ్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది ఆ గేమ్ ఎలా ఆడతారనేసి. సో సినిమాలో హీరో విలన్తో పోకర్ గేమ్ ఆడతాడు. సో దానివల్ల ఇక సినిమా మిగతా సినిమా అంతా దాని మీద బేసే ఉంటుంది. అందుకు టైటిల్ ఏస్ అని పెట్టారు. అసలు టైటిల్కి సినిమాకి సంబంధమే లేదు. ఏదైనా కొద్దిగా అందరికీ తెలిసిన టైటిల్ పెట్టింటే బాగుండు. ప్లస్ ఆ పోకర్ గేమ్ కూడా చాలాసేపు చూపిస్తారు. అది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిండాల్సింది, ఎలా ఆడతారు ఏంటి అనేసి. ఇక అంతే. ఇక అక్కడి నుంచి సినిమా 1:15 నిమిషాలు ఫస్ట్ హాఫ్. ఇక అసలు నేను అనుకుంటాను ఇంకా ఏదో ఉంది. ఎందుకంటే హీరోని మొదట్లో చూపించారు, జైలు నుంచి వచ్చినట్టు చూపించారు, ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఇదంతా కామెడీ ఏమోలే, అసలు కథ సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అనుకున్నాను నేను. కానీ సెకండ్ హాఫ్లో కూడా ఇదే. ఇక ఫస్ట్ హాఫ్లో ఏదైతే స్టార్ట్ అయిందో ప్రాబ్లం, అనవసరమైన ప్రాబ్లము, చిన్న ప్రాబ్లము, అలా అది ఇంకా చిలికి గాలివానే. ఇక హీరో ఏదేదో చేసి ఇక ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఆ సీన్లని ఎలా రాసుకున్నారంటే, ఎంత కన్వీనియంట్గా రాసుకున్నారంటే, ఎంత కన్వీనియంట్గా తీశారంటే ఏంటో నాకు అస్సలు సినిమా అయిపోవచ్చింది. 2 గంటల సినిమా అయింది, ఇక అరగంట మిగిలింది. సరే ఇప్పుడన్నా ఏమైనా చెప్తారేమో, చూపిస్తారేమో, ఏమైనా ఉంటుందేమో అనుకుంటే అసలు ఏమీ లేదు. అంటే ఒక పర్పస్, ఒక కథ, ఒక కాకరకాయ కబాబిషు ఏమీ లేదు. ఎందుకు ఒప్పుకున్నాడో విజయ్ సేతుపతి. అది అసలు 50వ సినిమా మహారాజు ఎంత మంచి సినిమా తీశాడు. ఆ తర్వాత వస్తున్న సినిమా ఇంకెంత బాగుండాలి. అట్లాంటిది ఇంత నాసిరకం, ఇంత చెత్త సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు చేశాడు, నాకేం అర్థం కాలే. ఈ కథను రాసింది ఎవరో అరుముగ కుమార్ అంట. అతనే ప్రొడ్యూసరు, అతనే రైటర్, అతనే డైరెక్టర్. మరి ఎందుకు రాశాడు, ఎందుకు తీశాడో దేవునికే తెలియాలి. అసలు విజయ్ సేతుపతి ఎందుకు ఒప్పుకున్నాడో అసలు ఏమోలే. యోగిబాబు ఉన్నాడు కానీ కామెడీ లేకపోయినా, బట్ అట్లీస్ట్ యోగిబాబు ఉన్నాడు కాబట్టి సినిమా అంతా చూడగలిగాను నేనైతే. విజయ్ సేతుపతి అసలు అనాసక్తిగా ఉన్నాడు. అసలు అందరితో తిట్లు తింటాడు, అందరితో కొట్టించుకుంటాడు. అసలు ఏం దాని క్యారెక్టర్గా. హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆ అమ్మాయి హోమ్లీగా బాగుంటుంది, కానీ హోమ్లీగా చూపించాలని ట్రై చేసి, మళ్ళీ ఆమెని కొంచెం రఫ్గా చూపించాలని ట్రై చేసి, కొద్దిగా మోడర్న్ డ్రెస్సులు వేయాలని ట్రై చేసి అస్సలు సూట్ అవ్వలే. ఆమె కంటే యోగిబాబుకి ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బాగుంది అనిపించింది నాకు సినిమాలో. ఇక విలన్గా పృథ్వీ, ఇంకో విలన్ అతను ఉన్నాడు. ఇక అంతే. ఇంకా సినిమా అంతా మలేషియాలోనే తీశారు. మలేషియాని చూస్తే అసలు మలేషియా లాగా ఉంది. అసలు అది ఏదో మనకి చెన్నై అవుట్స్కట్స్లో తీసినట్టు అనిపించింది నాకైతే. ఏమి అసలు ఒక్కటంటే ఒక్క పాజిటివ్ లేదు సినిమా చూడడానికి. క్లైమాక్స్లో కొంచెం, అంటే ఇంకా సినిమా 2.5 గంట అయిపోయాక 1 నిమిషం పాటు అది ఏమంటారు అంటే ఈ సినిమా ట్విస్ట్ అనకూడదులే, కానీ కొద్దిగా అనుకోలే. అదొక్కటే 1 నిమిషం పెట్టారు. ప్లస్ మళ్ళీ దీనికి అంటే అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మనకు చెప్పలేదు కాబట్టి ఇంకో సినిమా తీస్తామన్నట్టుగా హింట్ ఇచ్చారు. వద్దు బాబోయ్, నా వల్ల అస్సలు కాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ సినిమా. ఏస్ అని తమిళ డబ్బింగ్ సినిమా. తెలుగులో కూడా ఎవరు చూడట్లేదులే, కానీ తమిళ్లో పర్లేదు. విజయ్ సేతుపతి కోసం చూస్తారు కొంతమంది. విజయ్ సేతుపతి ఇలాంటి సినిమాలు చేయకూడదు. అతను మంచిగా ఉన్న పేరుని చెడగొట్టుకోకూడదు. అది నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ యాక్చువల్గా 1 ఇవ్వాలి, బ్యాడ్ అని. ఓవరాల్గా 2 ఇస్తాను. ఆ క్లైమాక్స్లో అదే చెప్పాను కదా, ఎండింగ్లో 1 నిమిషం పాటు సినిమా ఓకే, ఇలా ఉందా, ఇలా ఏదో జలక్లాగా ఇచ్చారు అంతే.
ఏమీ లేదు సినిమాలో. యోగిబాబు సినిమా అంతా ఉన్నాడు కాబట్టి చూడగలిగా అంతవరకే. ఇక హీరో అంతా వేస్టే. నాకైతే అస్సలు నచ్చలేదు. సో నేనైతే రికమెండ్ చేయను. ఇక నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికి రేపొద్దున ఓటీటీలో వచ్చినా చూడలేము ఈ సినిమాను. సో అది ఈ ఏస్ తమిళ డబ్బింగ్ సినిమా, విజయ్ సేతుపతి 51వ సినిమా. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఓకే, బాయ్.